ఈసారి ఐటీఆర్ ఫైల్ చేసే ముందు మర్చిపోయి కూడా ఈ తప్పు చేయకండి. రిటర్న్‌కి బదులు ఇంటికి నోటీసులొచ్చే అవకాశం చాలా ఎక్కువుందనమాట. ఎందుకంటే ఇప్పటికి జనాలు ఏమనుకుంటున్నారంటే చాలామంది ఏప్రిల్ అయిపోయింది గదా! జల్దీ జల్దీ ఐటీఆర్ ఫైల్ చేసేసి రిటర్న్ రీఫండ్ తీసుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇదే వీళ్ళు చేసే చాలా పెద్ద తప్పనమాట. ఎందుకంటే అసలు సమస్య ఏంటంటే జనవరి టు మార్చ్ అంటే క్వార్టర్ 4 యొక్క టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 మే. అంటే 2026 31 మే. అంటే ఇప్పటికి గూడా మీ సాలరీ క్రెడిట్‌కి సంబంధించిన, ఇంట్రెస్ట్‌కి సంబంధించిన, డివిడెండ్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క పోర్టల్‌లో అప్డేట్ అవ్వదనమాట. అండ్ ఆహ్, ఒకవేళ అప్డేట్ అయినప్పటికి గూడా ఇది ఏదైతే మనకి ఫార్మ్ 26 ఏఎస్ అండ్ ఏఐఎస్ ఉన్నాయో అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వడానికి పోర్టల్‌లో 1-2 వీక్స్ అయితే టైం పడుతుందనమాట. కాబట్టి తొందరపడిపోయి మీరు ఐటీఆర్ అయితే ఫైల్ చేయకండి. సేఫ్టీ కోసం జూన్ 15 తర్వాతనే మీరు ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి. దానివల్ల మీకు రీఫండ్ అయితే వస్తుంది. కాదంటే మట్టుకు ఖచ్చితంగా మీ ఇంటికి ఏవైతే నోటీసులొచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకదు. మన ఛానల్‌లోనే దొరుకుతుంది. నేను చెప్తున్నాను కాబట్టి మన వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని ఫాలో చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.